హైకోర్టులో ఓజీ సినిమాకు బిగ్ షాకే తగిలిందని చెప్పొచ్చు. సినిమా ధరలు పెంచుకోవచ్చని ప్రభుత్వం ఇచ్చిన మెమోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సినిమా ధరలు పెంచి ప్రేక్షకుల నడ్డి విడుస్తున్నారని చెప్పేసి కూడా మల్లేష్ యాదవ్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన విచారించిన హైకోర్టు పెంచిన ధరలు తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు పిటిషనర్ న్యాయవాది మల్లేష్ యాదవ్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. ఏమని పిటిషన్ వేశారు, ఏం ఆర్గ్యుమెంట్ జరిగింది కోర్టులో? ఈరోజు ఏదైతే హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ ఓజీ సినిమాకు ఈరోజు ఒక్కరోజు నైట్కు 9 PM 24th నాడు 800 పెంచుకోవచ్చు, మిగతా 10 రోజులకు ఒక సింగిల్ స్క్రీన్లో 100 రూపీస్, మల్టీప్లెక్స్లో 150 రూపాయలు పెంచుకోవాలన్నటువంటి మెమో ఇష్యూ చేయడం జరిగింది. మా కంటెన్షన్ ఏంటంటే ఈ మెమో ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి ఆయనకు అథారిటీ లేదు, ఆయనకు ఇచ్చే పవరే లేదు. జనరల్గా థియేటర్ రేట్లు పెంచేటువంటి అథారిటీ జిల్లాల్లో జాయింట్ కలెక్టర్కు, హైదరాబాద్ నగరంలో పోలీస్ కమిషనర్ గారికి ఉంటుంది. సో ఇది ఇంతకుముందు పిల్లులో 2021 పిల్లులో కూడా ఈ డిస్కషన్ జరిగింది. టికెట్ రేట్లు ఇష్టారీతిన గవర్నమెంట్ నచ్చినట్టు పెంచడానికి లేదు. అలా దీనికి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. 2021 లోపల ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ థియేటర్కి ఎంత ఖర్చు అవుతుంది, సిటీలో ఏముంటుంది, సింగిల్ స్క్రీన్ ఏంటి, మల్టీప్లెక్స్కి ఎంత రేట్లు ఉంటాయని ఒక కమిటీ నిర్ణయం తీసుకొని దానికి ఖర్చు వేయాలన్నింటినీ తీసేసిన తర్వాత ఇంత రేటు ఉండాలని మ్యాక్సిమం 300, రీక్లీనర్కు మల్టీప్లెక్స్లో 300, మినిమం 100 నుంచి 150 రూపాయలు డిసైడ్ చేయడం జరిగింది. దానికి అగనిస్ట్గా వాళ్ళు ఇచ్చిన జీవోకు వాళ్ళు అగనిస్ట్గా ఇది ఒక్కటే సినిమా కాదు, ఈవెన్ ఇంతకుముందు ఉన్నటువంటి జీవోలో ఈవెన్ ఇంతకుముందు మన గేమ్ చేంజర్ సినిమాను కూడా ఛాలెంజ్ చేస్తే ఆ రోజు కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇచ్చింది, మేము ఇప్పటి నుంచి రేట్లు పెంచము. ఈవెన్ అసెంబ్లీ సాక్షి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది, మేము బెనిఫిట్ షోలకు కానీ మిగతా దానికి మేము పుష్ప తొక్కిసలాట తర్వాత. కానీ ఇది అవన్నింటినీ తుంగలోకి దొక్కుతూ మళ్ళీ కంటిన్యూగా ఇట్లాంటి మెమోలు ఇవ్వడం అనేది వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలకు చట్టాలను తుంగలో దొక్కి నీకు లేని పవర్ను తీసుకొని హోమ్ సెక్రటరీ గారు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు కోర్టు వారు పరిశీలించి గౌరవ న్యాయస్థానం మీకు లేని పవర్ని ఇవ్వడం జరిగింది. ఇది ఏ రేషన్ల ప్రకారం మీరు టికెట్ పెంచారు, ఇష్టారీతిని పెంచారు, కొద్దిమంది ఎగ్జిబిటర్లకు నిర్మాతకు లాభం చేసే విధంగా చేసి సాధారణ ప్రజల యొక్క నడ్డి వేసేటువంటి వ్యక్తి వాళ్ళపైన భారం మోపద్దు, ఇరేషనల్గా అనేటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది. మరి నువ్వు నిజంగా ఒక సినిమా దానికి దిల్ రాజు గారిని దాన్ని చైర్మన్ చేసిన తర్వాత నువ్వు ఒక సాధారణ వ్యక్తుల యొక్క భారాన్ని చూడకుండా కొద్దిమంది బడా నిర్మాతలకు లాభం చేసే విధంగా జీవోలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా వీళ్ళు చేసేటువంటి ఈవెన్ సినిమాలో ఒక పేద ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమానే కాదు, ఈ సినిమా హీరోలు వచ్చినా కానీ వాళ్ళ రేట్లు పెంచకుండా ఇది చట్ట ప్రకారం ఫాలో కావాలని మనం తీసుకోవడం జరిగింది. దీనిలో చాలా పేద ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి అభిమానం, మిగతా ఒక హీరో యొక్క అభిమానికి కూడా ఈరోజు సినిమా చూసేటువంటి యాక్సెస్ దొరుకుతుంది. ఈ పెంపకం వల్ల కొద్దిమంది ఎగ్జిబిటర్లకు, నిర్మాలకు తప్ప హీరో గారికి కానీ మన యొక్క అభిమానులకు ఇది అన్యాయం జరిగే విధంగా ఉంది. ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇంత డబ్బులు పెట్టలేము, కొద్దిమంది మాత్రమే పెట్టగలుగుతారు, కానీ చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సాధారణ ప్రజల యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము తీసుకోవడం జరిగింది. కోర్టు కూడా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని కొట్టివేయడం జరిగింది. మనం హీరోయిజం సినిమాలో కూడా హీరో కూడా చెడుపైన పోరాడతారు, మనం కూడా రియాలిటీ లోపల కూడా ఏదైతే చట్ట వ్యతిరేకంగా దొడ్డిదారిన ప్రొడ్యూసర్ వాళ్ళు కుమ్మక్క ఇచ్చినటువంటి ఆ మెమోను ఈరోజు కోర్టు వారు కొట్టివేయడం జరిగింది. అంటే ఈ రేట్లు బెనిఫిట్ షోకి సంబంధించి టికెట్ల రేట్లు విక్రయించేశారు, 800 రూపాయల లెక్క ఆల్మోస్ట్ అయిపోయినాయి టికెట్స్ అన్ని. మరి వారికి తిరిగి రీఫండ్ చేస్తారా, లేకుంటే రేపటి నుండి పెంచిన టికెట్లు ఇక వర్తిస్తారా? ఈరోజు గౌరవ న్యాయమూర్తి గారు న్యాయస్థానం చెప్పిన నిర్ణయం ప్రకారం ఈ రోజు నుంచి ఉన్నటువంటి ఏదైతే పెంచిన రేట్లు ఉన్నాయో ఈ రోజు నుంచి ఉన్న రేట్లు కూడా అవి పెంచడానికి లేదు అని చెప్పారు. కాబట్టి టెక్నికల్గా వాళ్ళకు ఒకవేళ బుక్ చేసుకుని ఉంటే కూడా వాళ్ళకి రిఫండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అలాంటి గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులను అమలు చేసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈవెన్ నిర్మాత గారు కూడా ప్రతి ఒక్కరు మనం గౌరవించాలి. అంటే చట్టబద్ధంగా చట్ట ప్రకారం ఏముందో దానికి మనం చట్టానికి లోబడి మనం వ్యవహరించాలి. కాబట్టి దాన్ని మనం కట్టుబడి ఉండాలి. అంటే మీరు ఏమని వాదనలు వినిపించారు కోర్టులో? ఎందుకంటే టికెట్ల ధరలు ప్రతిసారి సినిమా వచ్చినప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి అప్పీల్ చేయడం, మళ్ళీ రేట్లు పెంచుకోవడం, హైకోర్టులో పిల్ వేయడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం ఏం లేదా? వాస్తవంగా ఇది 2021లో కూడా సినీ ప్రేక్షకుల తరపున ఒక పిల్ వేయడం జరిగింది. ఆ పిల్ల నుంచి అగ్రీడ్ పార్టీ రిట్గా కన్వర్ట్ చేస్తే దానిలో కూడా స్ట్రిక్ట్గా 120 జీవోను కంప్లై చేయాలి, దాని ప్రకారం ఎంత ఉందో అంతకంటే పెంచుకోవడం లేదని చెప్పారు. గేమ్ చేంజర్ మూవీ అప్పుడు కానీ ఇంకో మూవీ అప్పుడు కూడా ఛాలెంజ్ చేసినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇంట్రీమ్ ఆర్డర్లో మేము ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాము, ఇంట్రీమ్ ఆర్డర్లో మేము ఇట్లాంటి పెంపకం ఒప్పుకోము, మేము అసలు జారీ చేయమని ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. కానీ దాన్ని వైలేట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 120 జీవో వైలేషన్, హోమ్ సెక్రటరీకి లేని పవర్ను తీసుకొని అయినా మెమో ఇష్యూ చేసింది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకంగా, ఆ జీవోకు వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఆయన ఇష్యూ చేసిన దానికి అథారిటీ లేదు, హోమ్ సెక్రటరీ ఇచ్చే అథారిటీ లేదు, ఆయనకు ఆ అధికారం లేదు. కాబట్టి అధికారాన్ని కోర్టు వారు
కోర్టులో ఏం వాదనలు జరుగుతాయి, చట్టం ఏం చెప్తుంది, దానికి అగనిస్ట్ ఉంటే దాన్ని కొట్టివేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము చట్టబద్ధమైనటువంటి లాలో ఉన్నటువంటి లాను, ఆ యాక్టును, మన రూల్స్ను దానిపైన ఆధారపడి ప్రీవియస్ ఆనరేబుల్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పైన ఆధారపడి ఈరోజు గౌరవ న్యాయమూర్తి గారు మేము చెప్పిన వాదనలకు వాళ్ళు సాటిస్ఫై అయ్యి దాన్ని కొట్టివేయడం జరిగింది. అయితే ఈ రోజు నుంచే అంటే ఈ రోజు పెంచిన బెనిఫిట్ షో, స్పెషల్ షోకి సంబంధించిన టికెట్లతో పాటు రేపటి నుంచి 10 రోజుల పాటుకు పెంచుకోవాలని ఇచ్చినటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా సస్పెండ్ చేసింది. కాబట్టి సామాన్యంగా అంటే రోజు ఏ విధంగా థియేటర్లో సినిమా రేట్లు ఉంటాయో అదే విధంగా కలెక్ట్ చేసుకోవాలి టికెట్లు, కానీ ఎక్కడ కూడా డబ్బులు పెంచిన టికెట్లతో వసూలు చేయొద్దని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు ఇచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక కుటుంబం సినిమాకు వెళ్ళాలంటే చాలా భారమైన పరిస్థితి. 10 రోజుల్లోనే సినిమా చూడాలనుకున్న వారందరికీ కూడా ఇది భారంగా ఉంటుంది. ఖచ్చితంగా చట్ట ప్రకారం కమిటీ వేసి గతంలో 2021లో జరిగిన నిర్ణయం మేరకే ఉండాలి తప్ప మళ్ళీ ఇష్టానుసారం పెంచుకునేందుకు అనుమతి లేదు. ఖచ్చితంగా హోమ్ సెక్రటరీకి కూడా మెమో ఇవ్వడానికి అర్హత లేదు, కానీ ఆయన మెమో ఇచ్చాడని చెప్పేసి కూడా కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. కోర్టు దాన్ని ఏకీభవించి పెంచిన టికెట్ ధరలు అన్నీ కూడా తక్షణమే నిలిపివేస్తూ మెమోని సస్పెండ్ చేయడం జరిగింది. కెమెరామ్యాన్ సురేష్తో సురేష్, బిగ్ టీవీ, హైకోర్టు నుండి.